సిద్ధపాటు అంటే మనందరికీ తెలిసిందే. మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే మనం సిద్ధపడతాం కదా. ఊరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేసుకుంటాం, అంతా బ్యాగ్ సర్దుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుండి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్. సో బిడ్డలందరూ ఏం చేస్తారు, సిద్ధపడతారు. ఇప్పుడు నుండే బుక్స్ కోసం, బ్యాగ్స్ కోసం సిద్ధపాటు అంటే ముందు జరిగే దాని గురించి మనం ఏం చేస్తాం, ఇప్పుడు నుండే సిద్ధపడతాం కదా. అదే రీతిగా దేవుడు ఇది ఉన్న మనకి సిద్ధపాటు అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ఆయన ఇష్టపడుతున్నాడు అన్నమాట. అయితే ప్రతిదానికి కూడా మనలో సిద్ధపాటు ఉంటుంది. అదే రీతిగా ప్రభు దినము వచ్చేటప్పుడు అది సమీపముగా ఉంది. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామండి, కృపాకాలంలో ఉన్నాం కదా. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుడు ఈ దినమున మనని సిద్ధముగా ఉండండి, గెట్ రెడీ అని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తున్నాడు. సో నేను ఒక 6 రాసుకున్నాను, కానీ 3 చెప్తా. ఏంటిదంటే, ముందుగా మెలకువగా ఉండాలి, రెండవది సిద్ధముగా ఉండాలి, ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి, జాగ్రత్త పడి మెలకువగా ఉండాలి, నిద్రించక మెలకువగా ఉండాలి. అయితే మొదటిది మనం ఏం చూద్దామంటే, మెలకువగా ఉండుడి. అంటే మనం ముందుగా మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. అయితే మొదటిగా మనం రాజ్యము ఎలా ఉందంట, 10 మంది కన్యకలు గురించి ఇక్కడ మనం చూద్దాం. మనందరికీ తెలిసిందే, హల్లెలూయా హల్లెలూయా. అయితే మొదటిగా మనం ఏం చూద్దామంటే, దేవుడి దినమున మనకేం చెప్తున్నారని మొదటిగా మనం చూస్తే, మెలకువగా ఉండుడి. అయితే ఇక్కడ మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎంతమంది కన్యకలండి, 10 మంది కన్యకలు. అయితే ఈ 10 మంది కన్యకలు గురించి మనకు తెలుసు కదా. 5 ఎలా ఉన్నారంట, బుద్ధి గల కన్యకలు, ఇంకొక 5 బుద్ధి లేని కన్యకలుగా మనం చూస్తున్నాం. అయితే రెండవ వచనం మనం చూస్తే, మూడవ వచనం మనం చూద్దాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. అయితే ఇక్కడ మనం చూస్తే 5 కన్యకలు, బుద్ధిగల కన్యకలు. వాళ్ళు ఎలా ఉన్నారంట, సిద్ధం కలిగి సిద్ధిలలో నూనె అంటే పాత్రలో వారు నూనె తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడు, ఎప్పుడు మనం పరిశుద్ధ వివాహంలో ఉంటామో తెలియదు కనుక వాళ్ళు తమ సిద్ధిలలో పరిశుద్ధాత్మ, నూనె అనగా ఏంటండి, పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధాత్మను వాళ్ళలో ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము, మనందరికీ తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అంటే ఇక్కడ మనం ఈ దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే, అందరూ 10 మంది కన్యకలుగానే ఉన్నారు, కానీ వారికి ఏం లేదంట. 5 బుద్ధి లేని వారికి
నూనె అనేది లేదు, సిద్ధపాటు లేదు. అంటే పరిశుద్ధాత్మ అనేది అక్కడ లేనట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఎవరండి? ఉత్తరవాది. ఇక్కడ మనం చూస్తే ఆదరణకర్త అంటే ఉత్తరవాది, పరిశుద్ధాత్మ అంటే ఉత్తరవాది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుండి సిలువ వేయబడి 3వ దినమున లేచి ఆరోహణమైనప్పుడు అక్కడున్న వారికి ఈ శిష్యులకు ఈ మాట చెప్తారు. ఏమని అంటే, నేను మీ యొద్ద ఉండగా, అంటే ఒకవేళ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేవారు రారు. ఇక్కడ చూడండి 25వ వచనంలో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాట చెప్పి తిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. అంటే అది మనకి ఏమవుతుంది? మనకి బుద్ధి చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్ రైట్ అనేది మనకి తెలుస్తుంది. అంటే మనం చేసేది కరెక్టా రాంగా అనేది మనకి ఒక గైడ్. ఇప్పుడు టీచర్ మనకి ఏం చేస్తుందండి? గైడ్ చేస్తుంది. ఎగ్జామ్లో ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలని టీచర్స్ మనకి గైడ్ చేస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనని ఏం చేస్తాడంటే గైడ్, ఏ త్రోవలో నడవాలి, ఎక్కడ నడవద్దు అని మనకి తెలియజేస్తుంది అనమాట. అయితే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ 5 బుద్ధిగల కన్యకలు ఎలా ఉన్నారంట? సిద్ధపాటు కలిగి ఉన్నారు. తమ సిద్ధలలో ఏంటిది? నూనె. ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడో తెలియదు కనుక వాళ్ళు సిద్ధంగా రెడీగా ఉన్నారు ఎదుర్కొనడానికి. అయితే 5వ వచనం మనం చూస్తే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారు కునికి నిద్రించుచుండిరి. అయితే ఇక్కడ మనం చూస్తే 5 బుద్ధి లేని వారు పండుకున్నారా అండి? కాదు కదా, అందరు పండుకున్నారు. బుద్ధి గల వారు కునికారు, బుద్ధి లేని వాళ్ళు కూడా కునికారు. అయితే 6వ వచనం మనం చూస్తే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ ఇక్కడ మనం ఒకసారి స్టాప్ అవుదాం అంకుల్. ఇక్కడ మనం చూస్తే 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు కునికారు అనమాట. జస్ట్ అలా స్లీప్లోకి వెళ్ళారు. అప్పుడు అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినపడింది. ఏమని? పెండ్లి కుమారుడు ఎదురొస్తున్నాడని రండి అని కేక విన్నప్పుడు ఆ 10 మంది కూడా లేచారు. 5 కాదు, బుద్ధి లేని వారు కూడా ఆ స్వరము విని లేచారు. కాకపోతే ఇక్కడ ఒకటి అయింది. ఏమైందని మనం 8వ వచనం చూస్తే, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అయితే ఇక్కడ వారు సిద్ధంగా లేరు. అంటే దేవుడు వస్తున్నారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని తెలుసు, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదండి? నూనె లేదు. అయితే వారు ఏం చేస్తున్నారు? బుద్ధిగల కన్యకలని అడుగుతున్నారు. ఏమని? అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. అయితే ఇక్కడ మనం చూస్తే బుద్ధిగల కన్యకలను వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తున్నారు. అయితే ఈ దినమున మనం కూడా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అని మనము కాదండి, మనం కూడా ఏ విధంగా ఉండాలి? సిద్ధపడాలి. ఏ దినము ప్రభు వచ్చినో మనకి తెలియదు. ఎలా వస్తారంట? దొంగ వచ్చినట్లు వస్తారు. ఇది నార్మల్గా బయట మనం చూస్తే ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకు దొంగలాగా వస్తారు, మంచిగా రావచ్చు కదా, అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనకి ఇక్కడ ఏమైతే రాయబడి ఉందో ఆయన వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే మనం ఏం చూస్తాం? మొదటిగా మెలకువగా ఉండుడి. అంటే కునికారు, వాళ్ళు లేచారు, కానీ వాళ్ళలో ఏం లేదండి? సిద్ధపాటు అనేది లేదు. ఫ్యూచర్ ఏమవుతుంది అని వాళ్ళు
తెలుసుకోలేకపోయారనమాట. ఈ దినమున మనం కూడా అంటే నేను కూడా బాప్తిజం తీసుకొని 2019లో బాప్తిజం తీసుకున్నాను. కానీ దేవుడు నాకేం తెలియజేశాడంటే బుద్ధి లేని కన్యకలాగా రక్షణ పొందినాను, కానీ నాలో పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇంకా ఎదగలేకపోతున్నానేమో. అంటే రోజు పరిశుద్ధాత్మ దేవునితో మనం ఎంతైతే సహవాసం చేస్తామో బాండింగ్ అనేది అంతా పెరుగుతుంది అని దేవుడు నాతో మాట్లాడాడు. అదే నూనె పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకు లేకపోతే మనలో సిద్ధపాటు అనేది ఉండదన్నమాట. అయితే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే శక్తిమంతులుగా మనము ఉంటాము. అయితే వారు కొనడానికి వెళ్ళారు. ఎవరు? 5 బుద్ధి లేని కన్యకలు కొనడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు వచ్చారండి? పెండ్లి కుమారుడు వచ్చినాడు. 10వ వచనం మనం చదువుదాం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అయితే ఈ దినమున మనం కూడా ఎలా ఉండాలండి? సిద్ధపడే వారముగా మనం ఉండాలి. అంటే ఇక్కడ నేను ఏదో మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు, బైబిల్లో మీకు చాలా జ్ఞానం ఉంది అండ్ దేవుడు అంటే అనుకుంటారు కదా, వీరు నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎవరన్నా ఫీల్ అవుతారేమో వీరు మాకంటే చిన్నవారు మా ముందు నించొని బోధిస్తున్నారని ఎవరన్నా అనుకుంటారేమో అనిపిస్తుంది. కానీ అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే అవకాశాన్ని ఏమంటారు, వద్దు, వ్యర్థం చేసుకోవద్దని నేను చెప్తున్నాను. అయితే మనం ఎలా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే సిద్ధముగా ఉండాలి. ప్రతిదానికి లోకంలో మనకి సిద్ధపాటు అనేది ఉంటుంది. వివాహం అవుతుందంటే సిద్ధపాటు ఉంటుంది అనేక పనుల గురించి. అలాగే పెండ్లి కుమారుడిని సంఘము ఎదుర్కొంటుంది కాబట్టి సంఘము ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 11వ వచనం మనం చూస్తే, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అయితే ఈ దినం ఇక్కడ మనం చూస్తే తిరిగి బుద్ధిగల కన్యకలు వచ్చినప్పుడు ఏమైంది? తలుపులు వేయబడ్డాయి. అప్పుడు వేయబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా ఏమంటున్నాడు పెళ్లి కుమారుడు? మిమ్మును నేను ఎరుగనని నిశ్చయంగా చెప్తున్నాడు. ఈ లెక్కలో మనము ఉండొద్దు కదండి. మనకు భయంకరం. లోకంలో విడవబడితే మనకేముంటుందండి? శ్రమ ఉంటుంది. నరకంలోకి వెళ్తే ఏముంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి లెక్కలో మనము ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి సిద్ధముగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు ఆదివారం వచ్చిందంటే మనం ఫస్ట్ థింగ్ దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దానికంటే ఎక్కువగా మన హృదయము పశ్చాత్తాపపడాలి. మారు మనసు మనం పొందాలి. పశ్చాత్తాపపడడం అంటే మనం నీతిమంతులుగా మనం ఉండలేం. ఎక్కడో దగ్గర మనం పడిపోతాం కదా, మన మాటలో, చూపులో, నడకలో ఎక్కడో దగ్గర మనం పడిపోతాం. కానీ తిరిగి ఆయన మందిరానికి మనం వచ్చినప్పుడు మనలో ఏం కావాలి? పశ్చాత్తాపం అనేది మనకి కావాలి. ఆయన దగ్గర ఎవరి దగ్గర మనం తప్పులు ఒప్పుకోవాలండి? మన దేవుని దగ్గరే మనం తప్పులు ఒప్పుకొని హృదయపూర్వకముగా మనము ఆయనను ఆరాధించాలన్నమాట. అయితే ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. మనం ఎలా ఉండాలని యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పారంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని ప్రకటింప మొదలు పెట్టారండి? పరలోక రాజ్యము ఆలస్యంగా ఉందని చెప్పట్లే, సమీపముగా ఉన్నది కనుక మీరు ఏం చేయాలి? మారు మనసు పొందుడి అని చెప్తున్నారు కదా. మారు మనసు అంటే ఇంకా మన చేసిన తప్పులన్నీ మనం ఆయన దగ్గర పశ్చాత్తాపడి మనం అవన్నీ ఒప్పుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం అదే చూస్తున్నాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక ఏం చేయాలంట? మారు మనసు పొందుడని
చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అయితే మొదటిగా మనం ఏం చూసామండి? మెలకువగా ఉండుడి అంటే సిద్ధపాటు మన జీవితంలో కలిగి ఉండాలి. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక సంఘము ఏమై ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడి మనము సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండాలి. మనము మారు మనసు పశ్చాత్తాప పడుతూ ప్రభుని వేడుకొనాలని ప్రభు ఇష్టపడుతున్నారు. మొదటిగా మెలకువగా ఉండడు. రెండవదిగా మనం చూస్తే అదే మత్తయి సువార్త ఒక పేజ్ టర్న్ చేస్తే 24వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అంటే రెండవది ఏంటండి? సిద్ధముగా ఉండుడి. మొదటిదేమో మెలకువగా ఉండుడి, రెండవదేమో సిద్ధముగా ఉండుడి. ఒక్కసారి మనం 35వ వచనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినము ఎలా వస్తుందో తండ్రికి మాత్రమే తెలుసు. అక్కడున్న దూతలకు కానీ కుమారుని కానీ ఆ దినం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదంట. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ మనం చూస్తే ప్రభు దినం ఎలా వస్తుందంటే ఎవరికి కూడా తెలియదు. కానీ మనకు ఒకటి తెలుసు, ఏంటి? అది సమీపముగా ఉంది, మెలకువగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఈ రెండు మనకు తెలుసు. కానీ ఆ దినం ఎలా వస్తుంది అనేది మాత్రం మనకి తెలియదు. ఎప్పుడు వస్తుందో కూడా మనకి తెలియదు. అందుకే మనం ఏమై ఉండాలి? సిద్ధముగా ఉండాలి. అయితే ఇక్కడ 37వ వచనంలో మనం చూస్తే నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రయముల ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచుండిరి. జలప్రయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవ వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ మెలకువగా ఉండుడి దగ్గరేమో యేసుక్రీస్తు వారు మనకి 5 కన్యకలు 10 మంది కన్యకలు 5 బుద్ధి లేనివారు 5 బుద్ధి గలవారిని చూపించారు కదండి. ఇక్కడ సిద్ధముగా ఉండడి అని అన్నప్పుడు మనకి ఇక్కడ 37వ వచనంలో నోవాహును మనకి చూపిస్తున్నారు. ఒక్కసారి మనం ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. హల్లెలూయా. నోవాహు అంటే అర్థం ఏంటండి? నెమ్మది. ఇక్కడ కింద మనకు ఫుట్ నోట్లో కూడా ఉంది. అలాగే తన తండ్రి తనకి పేరు పెట్టేటప్పుడు కూడా చెప్తున్నారు ఏమని? ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. మనందరికి తెలుసు కదండి ఎందుకు ఇక్కడ భూమి శపించబడింది. ఆదాము అవ్వ చేసిన పాపం బట్టి దేవుడు ఏం చేశాడు? భూమిని శపించాడు. ఒకసారి మనం అది చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, చాలా టీచర్. ఇక్కడ మనం చూస్తే ఏమైందంట? నేల శపించబడింది. అయితే కింద వచనాల్లో మనం చూస్తే వారికి పంట పండించడానికి కూడా చాలా కష్టమైందంట. వారు తినడానికి ఫుడ్ కూడా అది పండించి తినడానికి కూడా చాలా
పడ్డారంట వాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, ఈ సిటీలో అంటే మనకు పొలాలు లేవు. మనం విలేజ్ సైడ్కి వెళ్తే వాళ్ళు దినమంతా కష్టపడతారు పంట పండించడానికి. అదే రీతిగా ఇక్కడ వీళ్ళు కూడా అప్పటి నుండి శ్రమ స్టార్ట్ అయింది. భూమిని, నేలను దేవుడు శపించడం వల్ల దేవుడు ఏమంటున్నాడు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అయితే ఓకే, చదవండి టీచర్. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. అయితే ఇక్కడ మనం చూస్తే లేమేకు, నోవాహు గారి తండ్రి పేరు ఏంటండి? లేమేకు. ఇక్కడ మనం చదివాం కదా, లేమేకు యొక్క కుమారుని కానీ యెహోవా భూమిని శపించాడు కదా. వాళ్ళంతా కష్టపడుతున్నారు, వారి తండ్రి వారందరు కష్టపడడం చూసి దేవుడు నెమ్మది కలుగజేస్తాడేమో అని నోవాహుకి ఏం పేరు పెట్టాడు? నోవాహు అంటే నెమ్మది కలుగజేస్తాడని పేరు పెట్టాడు. అయితే కింద వచనాల్లో మనం చూస్తే దేవుడు ఇక్కడ ఎందుకు అసలు ఓడ కట్టించాడు, ఎందుకు అందులోనే నోహాని ఎందుకు ఏర్పరచుకున్నారు? అప్పుడు చాలామంది ఉండింటారు కదా, కానీ ఎందుకు దేవుడు నోవాహుని ఏర్పరచుకొని ఓడ కట్టించాడు? అసలు ఎందుకు ఓడ కట్టించారు అనేది మనం ఒక్కసారి 6వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అయితే ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఓడ కట్టించారని మనం చూస్తే అక్కడంతా పాపము, చెడ్డది అంటే ఏంటి? నరులు. ఎవరంట అక్కడ? నరులు. చెడుతనము భూమి మీద ఏమైందంట? గొప్పదైంది. అది ఏ విధంగా ఉందంట? విస్తరించిందంట. అయితే వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎలా ఉందంట? చెడ్డదిగా ఉందంట. అయితే నరుల యొక్క పాపము ఈ లోకంలో అప్పుడు నోవాహు ఉన్న కాలంలో అదంతా నిండుకొనినప్పుడు దేవుడికి అది చూసి ఏం కలిగిందంట? తన హృదయంలో తను నొచ్చుకున్నాడు అంట. అయితే ఇప్పుడు మనం చూస్తే మనం పిల్లల్ని పెద్ద చేసి బాగా చదివించినాక వారు పాపంలో పడిపోతే మనకు సంతోషం కలుగుతుందా అండి? ఏమంటారు? ఇంత కష్టపడి పెంచాను నిన్ను, నువ్వు ఇట్లాంటి తప్పు పనులు చేయడానికా, పాపం చేయడానికా అని తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తారు కదా. ఎలా అనుకుంటారు? వాళ్ళ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారు? తండ్రి ఎలా నడుస్తున్నారో కుమారుడు కూడా చక్కగా అలా నడవాలనుకుంటారు. కానీ ఇక్కడ మన ప్రభు అయిన తండ్రి ఇక్కడ నరులను నిర్మించాడు, కానీ వారు భూమి మీద ఎలా ఉన్నారంట? చెడు పనులు చేయుచున్నారంట. వారి హృదయం ఎలా ఉందంట? చెడ్డదిగా ఉన్నట్టు చూస్తున్నాం అన్నమాట. ఇందుని బట్టి ప్రభుకి కోపం వచ్చి ఏ నరుడు కూడా ఉండొద్దు అని చెప్పేసి, నరులు మనుషులే కాదు ప్రతి ఒక్క జంతువుని కూడా, ఇక్కడ మనం ఒకసారి చదువుదాం 7 టీచర్. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షుదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తే దేవునికి కోపం వచ్చింది. నేను కష్టపడి ఫస్ట్ దేవుడు ఎవరిని సృష్టించాడండి? ఆదాముని కదా, నరుని సృష్టించాను. కానీ తర్వాత వచ్చే కొద్దంతా వీళ్ళంతా చెడు తలంపులతో ఉన్నారని సంతాపపడి వీరు ఉండకుండా దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆ నరులలో నోవాహు కూడా, నరులంటే బాయ్ కదా, నోవాహు కూడా ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు ఆయన గురించి ఏం చెప్తున్నారంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందినవాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ దినమున మనం కూడా ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనం కూడా నోవాహు వలె ఎలా ఉండాలి?
కృప పొందిన వారి వలె ఉండాలి. ఎలా ఉండాలండి? మనం అందరము చెప్దాం ఒకసారి గట్టిగా. ఎలా ఉండాలి? కృప. యెహోవా యందు మనం ఎలా కలిగి ఉండాలి? కృప పొందిన వారి వలె ఉండాలి. అక్కడున్న వారందరూ ఎలా ఉన్నారు? తమ చెడుతనంపులు, వాళ్ళ ఊహలు అంతా చెడ్డగా ఉన్నందుకు ప్రభు సంతాపం నొందారు. కానీ నోవాహును బట్టి దేవుడు ఎలా ఉన్నాడు? ఈయన యెహోవా దృష్టి అందు ఆయన కృప పొందినట్టుగా మనం చూస్తాం. రెండోదిగా మనం చూస్తే నోవాహు దేవునితో కూడా నడిచాను. అదే 9వ వచనంలో మనం చూస్తాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. అయితే మొదటిగా ఏంటండి? నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. రెండవదిగా ఆయన ఏంటంట? నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అందుకే తన జల ప్రవాహములో తను లేడు. దేవుడు అందుకే తనని ఏర్పరచుకొని తన ద్వారా ఒక ఓడను కట్టించినట్లుగా మనం చూస్తాం. అయితే తను ఇష్టం వచ్చినట్టు కట్టాడా అండి ఓడ? కాదు కదా. దేవుడు తనకి ఎన్ని మీటర్స్, ఎన్ని సెంటీమీటర్స్, ఎక్కడ విండో ఉండాలి, ఎక్కడ డోర్ ఉండాలి అని ఎక్కడ దేవుడు తనకు చెప్పాడో అదంతా చేశాడు. అందుకే మనము 22వ వచనం ఆఖరిగా చూస్తే నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అయితే తను ఏం చేశాడు? దేవుడు తనకి ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. తనకి ఇష్టం వచ్చిన ప్రకారం తను చేయలేదు. దేవుడు తనకు ఆజ్ఞాపించింది. అందుకే మొదటిగా తను కృప పొందిన వాడాయను, దేవునితో నడిచాడు. మూడవదిగా దేవుడు తనకి ఎలాగా చేయాలని ఆజ్ఞాపించాడో అదే రీతిగా తను చేశాడు. అందుకే తను ఏమయ్యాడండి? తను రక్షింపబడ్డాడు. ఆ జల ప్రవాహంలో తను వెళ్ళలేదు. తన కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. హల్లెలూయా. అయితే ఈ దినమున మనం కూడా సిద్ధముగా ఉండాలి. ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. మన కుటుంబాలను మనమే కట్టుకోవాలండి. ఇప్పుడు పక్కన వారు వచ్చి మీ అబ్బాయి ఇలా, మీ పాప ఇలా అంటే మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేం. అదే మన బిడ్డలను మనంతటి మనమే ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. వారు తప్పు త్రోవలో నడుస్తే ఎవరు? తల్లిదండ్రులు వారిని కరెక్ట్ త్రోవలో నడిపించాలి. అయితే నోవాహు ఎలా ఉన్నాడు? కృప పొందినవాడుగా, దేవునితో నడిచినవాడుగా, దేవుడు తనకు ఆజ్ఞాపించినంత చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తను కూడా ఆ జల ప్రవాహంలోకి వెళ్ళలేదన్నమాట. అయితే మన కుటుంబాలను కూడా దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించునుగాక. మనము బుద్ధిగల కన్యకల వలె ఉండి ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఏ జామున ఆయన వస్తారో మనకు తెలియదు కనుక మనం సిద్ధపాటుగా ఉండాలి. రెండవదిగా నోవాహు వలె తను ఎలా ఉన్నాడు? తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. తనకి ఓడ కట్టడానికి హెల్ప్ చేసింది కూడా మనం చూడవచ్చు. వాళ్ళ కుమారులే తనకి సహాయం చేసినట్లుగా తను కృప పొందినాడు కనుక తను ఆ ఓడ, రక్షణ అనే ఓడలో తన కుటుంబాన్ని నడిపించినట్టుగా చూస్తున్నాం. ఆఖరిగా మనము ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలలను, ఐక విచారముల వలలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడండి? ముందుగా మెలకువగా ఉండమంటున్నాడు. రెండవదిగా సిద్ధంగా ఉండమంటున్నాడు. మూడవది
ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ఈ జీవగ్రంథంలో చూస్తే ఎంతోమంది ప్రార్థనల ద్వారా జయించారు. దావీదు ప్రార్థనతో యుద్ధాన్ని జయించాడు. పౌలు శీలలు ప్రార్థన స్తుతులతో సంఖ్యలను తెంపారు కదా. అదే రీతిగా దానియేలు తన ప్రార్థన జీవితం తనని సింహాల బోనులో నుండి సింహాల నోర్లను మూయించింది. అదే రీతిగా ఇంకా ఇలా మనం చూస్తే ఎన్నో ఉన్నాయి మనకి. ఇలా చూస్తే హిస్కియాని కూడా మనం చూడొచ్చు. తన మరణము నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అందుకే ఈ దినమున ఆఖరిగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. ఇక్కడ మనం ఒక చదివాం కదా ఇప్పుడే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే జాగ్రత్తగా ఉండాలి కదా. నాకు వేరే వాళ్ళు జాగ్రత్త అని కాదు, మనంతటా మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆయనని ఎదుర్కొనుటకు మనకి సిగ్గు ముఖం ఉండొద్దండి. ఏ ముఖం ఉండాలంట? శక్తి గలవారం. ఇక్కడ ఆఖరిగా మనం చూస్తాం కదా, ఆయన మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు మనకి శక్తి గలవారు అగునట్లు. కింద ఫుట్ నోట్లో ఏముండండి? పాత్రులని ఎంచబడునట్లు. అంటే వీఆర్ ఎలిజిబుల్ కదండి. కొన్ని ఎలా చెప్తారు, కొన్ని ఏమన్నా మనం ఏదైనా అప్లై చేస్తుంటే దానికి మనం ఎలిజిబులా కాదనుకుంటాం. నార్మల్గా స్టడీస్ విషయంలో అయినా ఏదైనా అప్లై చేస్తుంటే మనం ఇది ఎలిజిబులా కాదా అని మనం చెక్ చేసుకుంటాం. అదే రీతిగా మనుష్య కుమారుని మనం ఎదుర్కోవడానికి ఎలా ఉండాలంట? శక్తి గలవారిగా మనం ఉండాలి. అయితే మనలో మారు మనసు, పశ్చాత్తాపం అనేది ఎక్కువగా మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనందరికి తెలుసు కదా, మనం దేవుని చేత ఏమనిపించుకోవాలండి? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆయన సంతోషంలో కూడా మనల్ని ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనలో సిద్ధపాటు, ప్రార్థన జీవితంలో మెలకుగా. ప్రార్థన అంటే మనం చాలా సింపుల్గా అనుకుంటాం, కానీ ప్రార్థనలో ఎన్నో మనము జయించవచ్చండి. మనం ఇది అవ్వదు అనుకున్నది కూడా ప్రార్థనలో మనము జయించడానికి దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. చిన్న ప్రార్థన ఏంటి? దేవా, నీ రాజ్యం వచ్చినప్పుడు నా కుటుంబాన్ని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. అలాగే మనం బైబిల్ కూడా చదువుకుంటే ఇది ఒక మంచి మనకేంటిది, మనకు మార్గాన్ని నడిపించి చక్కటి మార్గము, చక్కటి త్రోవలో ఇది మనని నడిపించడానికి చక్కగా మనని గైడ్ చేస్తుంది అన్నమాట. ఆఖరిగా మనం ఒక్కసారి ప్రకటన గ్రంథము అయిపోయింది, 11 అయింది, టైం క్లోజ్ చేసేస్తా. అయితే ఇక్కడ మనందరికి తెలుసు కదండి, ఇక్కడ 7 సంఘపు దూతలకు దేవుడు ఏమని చెప్తున్నారో మనం ఒకసారి చూద్దాము. నేను ఫాస్ట్గా చదివేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మొదటిది ఏ సంఘపు వారికండి? ఇది ఎఫెస్సులో ఉన్న సంఘపు వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే 7వ వచనం టీచర్, చెవిగలవాడు ఆత్మ సంగతులతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. ఒకవేళ మనం దేవునితో కూడా ఎత్తబడిన వారమైతే, సిద్ధముగా ఉన్న వారమైతే, ప్రార్థనలో మెలకువగా ఉన్న వారమైతే దేవుడు మనకి ఏమిస్తాడంటే జీవవృక్ష ఫలములు. అంటే ఆ ఫలాలు, ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయంటే అవి జీవం అంటే ఏంటండి? లైఫ్, ఒక ఎటర్నల్ లైఫ్ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూస్తే 2వ సంఘపు స్మరణలో ఉన్న సంఘము వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మొదటిదేమో జీవవృక్ష ఫలములు అన్నాడు జయించిన వారికి. రెండవదేమో మరణము వరకు నమ్మకముగా ఉంటే ఏమిస్తాడంట? జీవ కిరీటం. అంటే అది కూడా లైఫ్ ఆఫ్ దేవుడు మనకి లైఫ్తో కూడింది కిరీటాన్ని అనుగ్రహించే దేవుడు. 3వ సంఘాన్ని మనం చూస్తే 12వ వచనము 17 చదవండి టీచర్.
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును. మొదటిది ఏంటిదండి? జయించిన వానికి జీవవృక్ష ఫలము. రెండవది మరణము వరకు నమ్మకముగా ఉండాలి. మూడవదేమో జయించువానికి ఏమిస్తాడంట? మరుగైన మన్నాను భుజింపడానికి దేవుడు మనకి ఇస్తాడు. 4వ సంఘంలో మనం చూస్తే తుయతైరలో ఉన్న సంఘమునకు మనం 26వ వచనంలో 27వ వచనంలో మనం చూస్తే జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చేదను. ఏంటండి? జనముల మీద మనకి అధికారాన్ని అనుగ్రహించే. ఎప్పుడు ఇస్తాడండి జనముల మీద అధికారం? మొదటి లైన్ మనం చదివితే అంతము వరకు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారికి. ఆయన క్రియలు కదా ఎలా చేయాలంట? అశ్రద్ధతో కాదు, జాగ్రత్తగా ఆయన క్రియలు, ఆయన ఈ లోకంలో చేసిన కార్యాలు జాగ్రత్తగా మనం చూస్తే ఆయన మనకి జనముల మీద అధికారం ఇచ్చేది. ఎన్ని అయ్యాయండి ఇప్పటికి? 4. 5వది మనం చూస్తే సార్దీస్లో ఉన్న సంఘం వారికి 5వ వచనం మనం చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవ గ్రంథములో నుండి అతని పేరేమాత్రమును తుడువు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. చాలామందికి మనలో ఒక మంచి టాలెంట్ ఉందనుకోండి, మన పేరు ఎక్కడ ఉండాలనుకుంటాం? గిన్నిస్ రికార్డ్లో మన పేరు అవన్నీ వ్యర్థమే. కానీ మన పేరు ఎక్కడ రాయబడాలండి? జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. ఆయనతో మనం ఉంటే, ఆయన కోసం మనం జీవిస్తే ఆయన మన పేరు జీవ గ్రంథంలో రాయనిస్తాడనమాట. 5వదిగా మనం చూస్తాం ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వారికి ఏమని చెప్తున్నాడు అంటే 12వ వచనం, జయించువానిని నా తండ్రి ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. స్తంభం ఇన్ ద సెన్స్ అంటే ఒక పిల్లర్. అంటే మనం అంటాం కదా, అయ్యో మంచి పిల్లర్ లేదు మనకి అనుకుంటాం. ఎవరైనా గుర్తు తెచ్చుకుంటే, మన మధ్యలో లేని వారిని ఎవరైనా గుర్తు తెచ్చుకుంటే, అరే వారు సంఘానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్. ఇప్పుడు దైవజనులు కానివ్వండి, మెహరమ్మ కానివ్వండి, ఏమనుకుంటాం? అరే చర్చ్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ని మనం కోల్పోయాం అనుకుంటాం కదా. కానీ ఈ దినమున దేవుడు మనకి జయించువానిని ఎక్కడంట? దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆఖరిగా లవోదికీయ సంఘము వారికి ఏం చెప్తున్నారంటే 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలండి? జయించే వారముగా ఉండాలి. దేవునిలో మనం సమస్తమును జయించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమును కూడా మనము జయించాలి. మన జయించే లెక్కలో మనం ఉండాలి. ఆయన కొరకు సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండి ప్రార్థించి ఆయనను ఎదుర్కొనుటకు శక్తి గలవారమై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. మనం అందరం ఆ లెక్కలో ఉండాలి. మనం సిద్ధపడాలి, మన కుటుంబాలను సిద్ధపడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుడు ఈ చిన్ని మాటలను దీవించునుగాక.